నాలుగో రోజు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ కొనసాగుతుంది. పోలీసులకు ఐబొమ్మ రవి సహకరించడం లేదు. పోలీసులు అడిగిన దానికి పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు రవి. మూడో రోజు ఐబొమ్మ రవిని స్వయంగా సిపి సజ్జనార్ విచారించారు. ఐబొమ్మ రవి ఉపయోగించిన సర్వర్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఎథికల్ హ్యాకర్ల సహాయం తీసుకోనున్నారని పోలీసులు చెప్తున్నారు. ఓవైపు ఐబొమ్మ రవి విచారణ కొనసాగుతుండగానే సైబర్ క్రైమ్ డీసీపీ కవిత బదిలీ అయ్యారు. నూతన సిసిఎస్ డీసీపీగా అరవింద్ బాబుకు పోస్టింగ్ ఇచ్చారు. నాలుగో రోజు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ కొనసాగుతుంది. పోలీసులకు ఐబొమ్మ రవి సహకరించడం లేదు. పోలీసులు అడిగిన దానికి పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు రవి. మూడో రోజు ఐబొమ్మ రవిని స్వయంగా సిపి సజ్జనార్ విచారించారు. ఐబొమ్మ రవి ఉపయోగించిన సర్వర్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఎథికల్ హ్యాకర్ల సహాయం తీసుకున్నారు పోలీసులు. ఓవైపు ఐబొమ్మ రవి విచారణ జరుగుతుండగానే సైబర్ క్రైమ్ డీసీపీ కవిత బదిలీ అయ్యారు. నూతన సిసిఎస్గా డీసీపీగా అరవింద్ బాబుకు పోస్టింగ్ ఇచ్చారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న లైవ్లో అందిస్తారు. రత్న, చూడొచ్చు నాలుగో రోజు అయితే ఐబొమ్మ రవి కస్టడీ అయితే కొనసాగుతుంది. ఓవైపు ఐబొమ్మ రవి విచారణ జరుగుతుండగానే సైబర్ క్రైమ్ డీసీపీ కవిత అయితే బదిలీ అయ్యారు. నూతనంగా సిసిఎస్ డీసీపీగా అరవింద్ బాబుకి పోస్టింగ్ ఇచ్చారు. ఎలా జరుగుతుంది విచారణ అనేది, ఏంటి పూర్తి డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి? ఇప్పటికే 3 రోజుల పాటు ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేయడం జరిగింది. ఇవాళ 4వ రోజు కస్టడీ విచారణ చేస్తున్నారు. 3 రోజుల పాటు జరిగిన కస్టడీ విచారణలో అనేక విషయాల మీద పైరసీకి సంబంధించి, ముఖ్యంగా ఐబొమ్మ అనే పేరుతో ఒక ఇల్లీగల్ వెబ్సైట్ను రన్ చేస్తూ ఆ సైట్లో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి అవ్వకుండానే వాటన్నిటిని తీసుకొచ్చి వెబ్సైట్లలో పెట్టి పెద్ద మొత్తంలో అక్రమ సంపాదన చేశాడు ఐబొమ్మ రవి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అతని దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి కస్టడీ విచారణలో తను పెద్దగా సహకరించలేదు అనే విషయాన్నే పోలీసులు ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు. ఇన్నిసార్లు ప్రశ్నించినటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. అయితే అసలు ఐబొమ్మ వెబ్సైటు సర్వర్లను ఎక్కడి నుంచి రన్ చేస్తూ ఉన్నారు, మొత్తం ఫ్రాన్స్ నుంచి, ఆమ్స్టర్డామ్ నుంచి, అలాగే కరీబియన్ దీవుల నుంచి కూడా ఐపీ అడ్రస్లను చేంజ్ చేసుకుంటూ ఈ తతంగం అంతా నడిపిస్తున్నాడు అనే దానికి సంబంధించి ప్రధానంగా ఒక సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కస్టడీ విచారణలో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు. కానీ ఐబొమ్మ రవి ఎటువంటి డీటెయిల్స్ అనేవి కూడా పోలీసులకు ఇవ్వట్లేదు అనే విషయాన్నే పోలీసులు నెత్తినోరు బాదుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎంత ప్రశ్నించినప్పటికీ కూడా 3 రోజుల కస్టడీ విచారణలో వారు రాబట్టినటువంటి సమాచారం చాలా తక్కువగానే ఉంది. మరోవైపు ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలు, అంటే 2019 నుంచి 2025 వరకు, ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యేంత వరకు కూడా తను 20 కోట్ల రూపాయలను మాత్రమే సంపాదించాడు అనేది ఇనీషియల్గా తన యొక్క బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేసి అతను వాడుతున్నటువంటి కార్డ్స్ ద్వారా, తను మెయింటైన్ చేస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే పోలీసులు కస్టడీకి తీసుకున్న తర్వాత అసలు మొత్తం ఓవరాల్గా ఈ 6 ఏళ్ల కాలంలో ఎంత పెద్ద మొత్తంలో సంపాదించాడు అనే దానికి సంబంధించి ప్రశ్నించినప్పుడు కూడా దానికి పెద్దగా సహకరించలేదు విచారణలో అనే విషయాలే తెలుస్తున్నాయి. ఎందుకంటే పోలీసులు ఒకవైపున ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడంలో భాగంగా, ఎందుకంటే ఐబొమ్మ బప్పం పేర్లతో, రకరకాల పేర్లతో ఇటు సినీ లవర్స్కు అందుబాటులోకి వచ్చినటువంటి ఈ యొక్క ఇల్లీగల్ వెబ్సైట్ అనేది సినిమాలను టెలికాస్ట్ చేసేటప్పుడు, సినిమా అనేది ప్లే అయ్యేటప్పుడు పాపప్స్ రూపంలో బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి. సో వీటి ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించాడు. కొన్ని 100 కోట్ల రూపాయల సంపాదన అనేది ఐబొమ్మ రవికి దక్కింది అనేది పోలీసులు ప్రాథమికంగా భావించినప్పటికీ కూడా తన అకౌంట్స్ మొత్తాన్ని కూడా చెక్ చేసినప్పుడు 20 కోట్ల రూపాయలు మాత్రమే ఐడెంటిఫై చేశారు. నిజంగానే 20 కోట్ల రూపాయలు మాత్రమే తను ఇప్పటి వరకు సంపాదించాడా, లేకపోతే ఇంకా బ్యాక్ ఎండ్లో ఎంత పెద్ద మొత్తంలో అక్రమ అర్జన అనేది ఉంది కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అతను పెద్దగా ఎటువంటి సమాచారం అనేది ఇప్పటి వరకు బయట పెట్టలేదనే విషయమే తెలుస్తుంది. ఇప్పుడు అంటే 2 రోజుల కస్టడీ విచారణ పూర్తయిన తర్వాత 3వ రోజు నిన్న ఏకంగా సిపి సజ్జనారే స్వయంగా వచ్చి సిసిఎస్కు వచ్చి ఇమ్మడి రవి దగ్గర నుంచి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఇప్పటి వరకు కూడా ఐబొమ్మ అనేటువంటి వెబ్సైట్ ద్వారా సినిమాలను పైరసీ చేయడంలో తను ఇనిషియల్గా ఎటువంటి ప్రొసీజర్స్ను అవలంబిస్తూ ఉంటాడు, ఏ దేశాల నుంచి ఆపరేషన్ అనేది జరుగుతుంటుంది, మొత్తం ఎంతమంది టీమ్గా ఫామ్ అయ్యి యొక్క తతంగం అంతా నడిపిస్తున్నారు అనే దానికి సంబంధించి కొంత సమాచారాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉంటే ఒకవైపున ఇంత ముఖ్యమైనటువంటి కేసులో ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూ ఉండగానే ఈ ఇన్వెస్టిగేషన్లో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవితను తన పోస్టింగ్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆమెను సైబర్ క్రైమ్ డీసీపీగా బదిలీ చేస్తూ వరంగల్ చూడొచ్చు. మరోవైపు జోన్కు ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు. నిర్మాత సి కళ్యాణ్ అనే వ్యక్తి ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని కూడా అరవింద్ చెప్పుకొచ్చారు. బాబును ఇటు హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు డీసీపీగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. రేపు అరవింద్ బాబు సైబర్ క్రైమ్ డీసీపీగా ఛార్జెస్ తీసుకోబోతున్నారు. మరి ఇందులో ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి? ఎందుకంటే ఒక కొత్త డీసీపీ మరలా ఇన్వెస్టిగేషన్, ఒక ముఖ్యమైనటువంటి కేసు అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో అసలు ఏ పరిణామాలు, ఒకవేళ యొక్క ఐబొమ్మ కేసు అనేది కొంత ఎఫెక్ట్ పడి దారా కవితను ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందా? ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అయిన కారణంగానే ఆమెను ట్రాన్స్ఫర్ చేశారా, లేకపోతే ఏ కారణాలతో ఆమెను ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది ఒక ముఖ్యమైనటువంటి కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అయితే వాస్తవానికి సైబర్ క్రైమ్ డీసీపీగా దారా కవిత చాలా సమర్థవంతంగా తను విధులు నిర్వహించారు. ఎన్నాళ్ల పాటు ఎన్నో సైబర్ క్రైమ్ కేసులను చేస్ చేయడంలో, ఎన్నో కేసులను ఛేదించడంలో, అనేక రాష్ట్రాల నుంచి సైబర్ క్రైమ్ నిందితులను పట్టుకొని తీసుకొచ్చి అరెస్ట్ చేయడంలో ఆమె డీసీపీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆకస్మికంగా పోస్ట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇప్పుడు అదే ప్లేస్లోకి వస్తున్నటువంటి అరవింద్ బాబు, సైబర్ క్రైమ్ డీసీపీగా రాచకొండలో పనిచేసినటువంటి డీసీపీ అరవింద్ బాబు ఇప్పుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా రేపు ఛార్జెస్ తీసుకోబోతున్నారు. కాబట్టి గతంలో ఆయనకు కూడా మంచి పేరే ఉంది డీసీపీగా. సో ఆయన డీసీపీ క్రైమ్స్ రాచకొండగా పనిచేశారు. అలాగే మరోవైపున సైబర్ క్రైమ్ డీసీపీగా పనిచేసినటువంటి సందర్భంలో ఆయన గతంలో అనేక కేసులను ఛేదించడంలో తన కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఇప్పుడు హైదరాబాద్ ఒక ప్రముఖమైనటువంటి కేసు అనేది ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు రేపు ఆయన ఛార్జెస్ తీసుకోబోతున్నటువంటి నేపథ్యంలోనే ఆయన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ ఎలా చేయబోతున్నారు సిపి ఆదేశాలతో అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. దీనికి సంబంధించి వేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపున రేపు చివరి రోజు 5 రోజుల కస్టడీ విచారణలో భాగంగా ఎటువంటి విషయాలను పోలీసులు ఇమ్మడి రవి దగ్గర నుంచి ఐబొమ్మ పైరసీకి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో రాబడతారనేది కూడా వేసి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.